హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మనం నంబర్ సిస్టమ్ టాపిక్ ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ టాపిక్ ఏంటంటే ది మోస్ట్ బేసిక్ టాపిక్ ఆఫ్ యాప్టిట్యూడ్ అనమాట. అంటే మీకు యాప్టిట్యూడ్ మీద మంచి నాలెడ్జ్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారంటే ఫస్ట్ ఈ టాపిక్ ఫినిష్ చేయాల్సి వస్తుంది. సో ఈ టాపిక్ మీలో ఎవరికైనా మ్యాథ్స్ లో మీరు కాన్ఫిడెంట్ ఉన్నారు, లైక్ స్కూల్ మ్యాథ్ లో మీకు పర్లేదు, ఇంకా యాప్టిట్యూడ్ మోర్ టాపిక్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారంటే యూ కెన్ స్కిప్ దిస్ టాపిక్ ఫర్ నౌ. ఎస్పెషల్లీ ఈ వీడియో యూ కెన్ స్కిప్ బికాస్ ఈ వీడియోలో ఓన్లీ బేసిక్స్ ఉండిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఐల్ బి డిస్కసింగ్ ద డివిజిబిలిటీ రూల్స్. అండ్ ఆ నెక్స్ట్ వీడియో నుంచి ఐల్ బి డిస్కసింగ్ సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. అవైతే చెక్ చేయండి బికాస్ అవి మీకు మెథడ్స్ తెలిసిన మోడల్స్ తెలియాలి కదా. ఓకే, సో దానికోసం సో మీకు ఐడియా ఉందంటే ఈ టూ వీడియోస్ మీరు స్కిప్ చేయొచ్చు. లేదా మీరు మ్యాథ్స్ తో స్ట్రగుల్ అవుతున్నారు ఆర్ ఎల్స్ యాప్టిట్యూడ్ తో స్ట్రగుల్ అవుతున్నారంటే దిస్ టాపిక్ ఇస్ డెఫినెట్లీ ఫర్ యూ. ఈ టాపిక్ మీరు చేస్తేనే మీకు రూట్స్ ఏదైతే మెయిన్ ఉంటుందో బేసిక్స్ అంతా మీకు కవర్ అవుతుంది. ఈ బేసిక్స్ యూజ్ చేసి మీరు నెక్స్ట్ ఏదైతే యాప్టిట్యూడ్ నేర్చుకుంటారో దానికి ఒక మంచి ఫౌండేషన్ వస్తుంది. దానివల్ల మీరు ఆ టాపిక్స్ అన్ని స్పీడ్గా ఈజీగా చేయడానికి మీకు మంచిగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో మీరు ఇఫ్ యూఆర్ స్ట్రగలింగ్ విత్ యాప్టిట్యూడ్ ఆర్ మీకు మ్యాథ్స్ కష్టంగా అనిపిస్తుందంటే ఈ టాపిక్ ఖచ్చితంగా చేయండి. ఈ వీడియోలో ఏంటంటే ఓన్లీ బేసిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మీకు తెలిసినా సరే ఒక్కసారి చూడండి, ఒక లైక్ మంచి రివిజన్ లా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది మనకి. యా, సో ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ మనకు తెలిసిందే, లైక్ ఇఫ్ అ నంబర్ ఇస్ డివిజిబుల్ బై దట్ నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఓన్లీ వన్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ప్రైమ్ నెంబర్. అంటే ఆ నెంబర్ ని మీరు దేంతోని డివిజన్ చేయడానికి ఛాన్స్ లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 21 ఉందనుకో, 21 ఇస్ డివిజిబుల్ బై 3 కదా, 3 7s are 21. సో 3 టేబుల్లోనే 21 ఉంది, 7 టేబుల్లోనే 21 ఉంది. సో 21 ఇస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. కానీ కొన్ని నంబర్స్ ఉంటాయి, దే ఆర్ నాట్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉందనుకో, 7 ఇస్ నాట్ డివిజిబుల్ బై ఎనీ నెంబర్. సో ఏ టేబుల్లోనే 7 రాదు. సో అలాంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. అండ్ ఇఫ్ యూర్ టాకింగ్ లైక్ వర్డ్స్, ఇఫ్ అ నెంబర్ ఇస్ divisible by 1 and the number itself only. So only divisible by 1 and itself, దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. అండ్ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? ఇట్స్ నాట్ ఎ ప్రైమ్. అంటే ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు, ఆ నెంబర్ ని వేరే ఏదైనా వాల్యూస్ తో డివిజన్ చేసినా మనకి కరెక్ట్ గానే వస్తుంది, డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇఫ్ అ నెంబర్ ఇస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్ దెన్ ఇట్స్ అ కాంపోజిట్ నెంబర్. ఓకే, దెన్ కో ప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే కదా. కో ప్రైమ్ అంటే ఆ రెండిటికి మధ్య కూడా అంతే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తాను చూడండి, 20 25 ఉందనుకో, ఆ రెండిట్లో కామన్ 5 ఉంది కదా, రెండిట్లో 5 నేను క్యాన్సిల్ చేయగలుగుతాను. 5 4 జా 20, 5 5 జా 25. ఓకే, సో ఇవి కో ప్రైమ్స్ కాదు, లేదా రిలేటివ్స్ ప్రైమ్స్ కాదు. ఓకే, బికాజ్ ఆ రెండిటికి కామన్ గా క్యాన్సిల్ అయ్యేదంటూ ఉంది, లైక్ కామన్ గా డివిజిబుల్ అయ్యేదంటూ ఉంది. సో అలా ఏదైనా రెండు వాల్యూస్ కి వేటికైనా సరే కామన్ గా ఏమీ లేదు అని అన్నప్పుడు వీ కాల్ ఇట్ as co-prime. చెప్పాలంటే ద నంబర్ హూస్ హెచ్సిఎఫ్ ఇస్ 1 ఇస్ కాల్డ్ as co-primes. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది, 9 ఉంది. 8 ఇస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్, 9 ఇస్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్, బట్ ఆ రెండు ఒకరికొకరు డివిజిబుల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. 8 4 తో అవుతది, 2 తో అవుతది డివిజన్, 9 3 తో డివిజిబుల్ అవుతది. కానీ 8 కి 9 కి కామన్ గా డివిజన్ చేయడానికి మన దగ్గర వాల్యూస్ ఏమీ ఉండవు. ఓకే, సో అలాంటి వాటిని కో ప్రైమ్స్ అని అంటాం. ఓకే, అండ్ దెన్ ట్విన్ ప్రైమ్స్. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటంటే టూ ప్రైమ్ నెంబర్స్ హూస్ డిఫరెన్స్ ఈస్ 3. లైక్ ఫర్ డిఫరెన్స్ ఇస్ 2, సారీ. ఓకే, సో ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 3 and 5 ఉందనుకో, 3 is a prime number, 5 is a prime number, and the difference between them is 2. Okay, and then we have 13 and 11. Okay, 11 and 13 we have. So 11 ki 13 ki difference enta 2 and are into prime numbers. Okay, so difference between two prime numbers is 2, then they are called as twin primes. Okay, and then perfect numbers ante ఏంటంటే the numbers when sum of the factors except the number itself is equal to the number. Like for example 6 ఉందనుకో, 6 కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి? 1 ఒక ఫ్యాక్టర్, 2 ఒక ఫ్యాక్టర్, 3 ఒక ఫ్యాక్టర్, 6 ఒక ఫ్యాక్టర్, అంతే కదా. లైక్ 6 టేబుల్ ఏ టేబుల్స్ తో డివిజిబుల్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో 1 టేబుల్ తో అవుతుంది, 2 టేబుల్ తో అవుతుంది, 3 టేబుల్ తో అవుతుంది, 6 టేబుల్ తో అవుతుంది. సో 6 అనేది పక్కన పెడితే ఈ 3 వాల్యూస్, బికాస్ 6 ఇస్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, 6 పక్కన పెట్టి రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తే మీకు ఏమైతే వాల్యూ వస్తుందో దట్ షుడ్ బి ఈక్వల్ టు దిస్. So 3 plus 2 5 plus 1 6 is equal to the number 6. Then it is called as perfect number. Okay. Or else ఇంకేదైనా నెంబర్ చెప్పండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకో, 12 1 2 3 తో అవుతుంది, 4 అవుతుంది, 5 అవ్వదు, 6 అవుతుంది, తర్వాత 8 అవ్వదు, ఇంకేం అవ్వవు, నెక్స్ట్ 12 అవుతుంది. ఓకే, సో 4 ప్లస్ 3 7, 8 9 10, 10 ప్లస్ 6 16, సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఏమవుతుంది? 16 అయిపోతుంది. కానీ ఇక్కడ ఉన్నది 16 కాదు కదా, సో దిస్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ అనమాట. అలా వీ కెన్ టెల్. ఓకే, అండ్ దెన్ రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే నెంబర్స్ విచ్ క్యాన్ బి
expressed in the form of p by q, where p is an integer, q is an integer, and q shouldn't be equal to 0. ఓకే, ఈ వాల్యూస్ ఓన్లీ పాజిటివ్ ఉండాలా, ఓన్లీ నెగిటివ్ ఉండాలా, అలా ఏమీ లేదు. ఇఫ్ ఆ వాల్యూస్ ని మనం p by q ఫామ్ లో రిప్రజెంట్ చేయగలుగుతున్నాం, వాటిని డివిజన్ చేస్తే మీకు ఏదో ఒక స్పెసిఫిక్ వాల్యూ వస్తుంది, అలాంటి నంబర్స్ ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ రేషనల్ నెంబర్స్ ఏంటి? ఆఫ్ కోర్స్ విచ్ ఆర్ నాట్ రేషనల్. సో p by q ఫామ్ లో మనం ఏవైతే నంబర్స్ ని రాయలేమో వాటిని ఇర్రేషనల్ అంటారు. లేదా యూ కెన్ ఆల్సో సే ఇట్ ఇన్ దిస్ వే, దట్ ఇఫ్ ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ ఫామ్ లో ఉన్నాయి అని అన్నప్పుడు, హూస్ డెసిమల్ వుడ్ బి నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ √2 ఉందనుకో, √2 మనకి ఏం తెలుసు, జనరల్ గా 1.414 అనే ఎజ్యూమ్ చేసుకుంటాం. కానీ దట్ వాల్యూ గోస్ ఆన్, దట్ డజంట్ ఎండ్ అనమాట, అలా వెళ్ళిపోతూ ఉంటది. అలా ఇన్ఫినిటీ కానీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి వాల్యూస్ అన్నప్పుడు, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎండ్, ఆ డెసిమల్ కి ఎండ్ అంటూ ఏమీ లేదు. సో అలాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అలా ఉంది కంటిన్యూస్ గా అంటే వాటిని ఎగ్జాక్ట్ పీవైక్యూ ఫామ్ లో మనం రిప్రజెంట్ చేయలేం కదా. సో అలాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పై ఉన్నాయి, పై వాల్యూ అవ్వచ్చు. ఓకే, ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అనమాట. లెట్ మీ టెల్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. లైక్ పై ఒకటి, ఈ ఒకటి, మళ్ళీ √3, √5, ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ అనమాట. వాటికి డెసిమల్స్ కి ఎండ్ ఉండదు, అలా వెళ్ళిపోతూ ఉంటది. ఓకే, సో సెంటెన్స్ వైస్ చెప్పాలంటే, నంబర్స్ విచ్ వెన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డెసిమల్స్ వుడ్ బి నాన్ టర్మినేటింగ్, డెసిమల్స్ లో ఎక్స్ప్రెస్ చేసినప్పుడు టర్మినేట్ అవ్వ, నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ ఫార్మ్ ఆర్ కాల్డ్ యాజ్ ఇర్రేషనల్ నెంబర్స్. క్లియర్? ఫైన్. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం. ఇది మనకు చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన ఫార్ములాసే, బట్ ఒక్కసారి లెట్స్ గివ్ క్విక్ రీక్యాప్. ఓకే, సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ మనందరికీ తెలుసు, a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, అండ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎలా రాస్తాం? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, అండ్ దెన్ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఏంటి? a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. లేదంటే మీరు ఇలా కూడా రాయొచ్చు, 3ab ఇంటూ a ప్లస్ బి, ఏదైనా ఒకటి మీరు ఇలా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ టూ ఫార్ములాస్ తెలుసు. ఓకే, ఇప్పుడు a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మీకు ఎగ్జామ్ లో గుర్తు రాలేదు, లేదంటే a మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మీకు ఎగ్జామ్ లో గుర్తు రాలేదు, ఎక్కడ ప్లస్ ఉంటుంది ఎక్కడ మైనస్ ఉంటుంది మీకు గుర్తు రాలేదు. అప్పుడు ఏం చేస్తారు? సి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అయినా సరే మీకు రాలేదు అంటే ఇదే ఎందుకు రావాలి అసలు ఫార్ములా, అసలు ఇలానే ఎందుకు ఉంటుంది ఫార్ములా, తెలుసుకోవాలి కదా మరి. సి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే దాని అర్థం ఏంటి? a ప్లస్ బి ఇంటూ a ప్లస్ బి, అంతే కదా. సో అంతే, దాన్ని మల్టిప్లై చేస్తారు. సో a ఇంటూ a ప్లస్ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, సో ఈ ఏ ప్లస్ బిని ఏ ప్లస్ బితో మల్టిప్లై చేసాం. ఏ ఇంటూ ఏ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి అంత ఏబి ప్లస్ మళ్ళీ బి ఇంటూ ఏ అంత ఏబి ప్లస్ బి ఇంటూ బి అంత బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంతే, సేమ్ అలానే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా సేమ్ అలానే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అంతే కదా, అలానే కదా మనం రాస్తాం. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. ఏంటది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. జస్ట్ ఇన్ కేస్ మీకు టైం ఉంది కానీ ఫార్ములా మర్చిపోయారు, వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారంటే ఇలా మీరు మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, సో సేమ్ మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. అంతే. సో లెట్ మీ ఎరేజ్ దిస్, కొంచెం ప్లేస్ దొరుకుతుంది మనకి. సో ఎలా రాస్తాం? ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఎంత? ఏ క్యూబ్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ, సో ఏ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇంటూ ఏ, 2a స్క్వేర్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి ప్లస్ బి క్యూబ్ ప్లస్ 2ab స్క్వేర్. ఏం లేదు, వీటిని ఇలా మల్టిప్లై చేశాను అంతే ఒక్కొక్క దానికి. ఓకే, సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ పక్కకు తీసుకురండి ప్లస్ ఏబి స్క్వేర్ ఇంకెక్కడైనా ఉందా? ఏబి స్క్వేర్ ఇక్కడ ఉంది. సో 2ab స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ ఏమవుతుంది? 3ab స్క్వేర్. ఓకే, ప్లస్ 2a స్క్వేర్ బి ప్లస్ ఏ స్క్వేర్ బి, 3a స్క్వేర్ బి. సరిపోయిందా? సేమ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఇందాక ఎరేస్ దిస్. ఓకే, సేమ్ వచ్చిందా? సేమ్ అంతే. ఏదైనా సరే మీకు ఫార్ములా తెలియట్లేదు, గుర్తు రావట్లేదు అంటే సేమ్ ఇలా మల్టిప్లై చేసుకోవడమే, ఇంకేం కాదు. కానీ ఇది టైం వేస్ట్. మీరు ప్రతి ఎగ్జామ్ లో వెళ్ళి మల్టిప్లై చేసుకుందాం అంటే టైం సరిపోదు కదా. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, మర్చిపోతున్నారు అన్నప్పుడు ఈ మల్టిప్లై అవన్నీ చేసి చూడండి. ఓకేనా? బికాజ్ ఎగ్జామ్ లోకి వెళ్ళి మల్టిప్లై చేద్దాం అక్కడికక్కడ గుర్తుపెట్టుకుందాం అంటే పని జరగదు. మనకు ఉన్నదే టైం తక్కువ. ఏ ఎగ్జామ్ అయినా సరే, గవర్నమెంట్ ఎగ్జామ్ తీసుకోండి, బ్యాంక్ ఎగ్జామ్ తీసుకోండి, లేదంటే క్యాంపస్ ఎగ్జామ్, అదే సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్ ఎగ్జామ్, ఏదైనా సరే టైం సరిపోదు. సో మీరు అక్కడ మల్టిప్లికేషన్ అదంతా అన్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది. సో ముందే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్, సారీ, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab
ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అనమాట. నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకే, దిస్ వన్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఇక్కడ వరకు ఓకే, ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, లేదంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab 2bc 2ca. ఓకే, ఇలా అన్ని రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇవి వీటి మధ్యలో ఎక్కడైనా మైనస్ ఉందనుకో మీరు సింపుల్ గా అక్కడికక్కడ మల్టిప్లై చేసుకోవడమే. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలంటే యూ కెన్ డూ, మీరు అవన్నీ ఫార్ములాస్ రాసుకొని ఒక పని చేయండి. ఆ మ్యాథ్స్ యాప్టిట్యూడ్ కంటూ ఒక బుక్ పెట్టుకోండి. ఓకేనా, సో బుక్ పెట్టుకొని అందులో ఏవేవైతే మీరు ఫార్ములాస్ అన్ని నేర్చుకుంటున్నారు, లేదంటే కొన్ని డిరైవ్ కూడా చేస్తారు, ఆ నేర్చుకునేవి డిరైవ్ చేసేవి అవన్నీ ఆ బుక్ లో రాసుకోండి. ఓకే, సో ఆ బుక్ లో రాసుకోవడం వల్ల మీకు ఒక మంచి ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఫార్ములాస్ అన్ని రివిజన్ చేసుకోవడానికైనా ఏదైనా ఎగ్జామ్ వచ్చినప్పుడు క్విక్ రివిజన్ చేసుకోవడానికైనా దేనికైనా సరే బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఫైన్. సో అవి కొన్ని బేసిక్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నమాట. మీకేమైనా కొన్ని ఒకదానికొకటి కావాలనుకున్నప్పుడు యూ కెన్ డిరైవ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కావాలనుకో. ఓకే, అలాంటప్పుడు మీరు డిరైవ్ చేసుకోవడమే ఒక వాల్యూ నుంచి ఇంకొక వాల్యూకి. ఓకే, మీకు కావాలి అంటే ఐ విల్ బి టెల్లింగ్ ఆల్ సరే ఫార్ములాస్ అన్ని నేర్చుకుందాం. ఇక్కడ ఐ విల్ బి లిస్టింగ్ ఇట్ అవుట్. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అయిపోయింది కదా. రిమైనింగ్ ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని మనకు తెలిసిందే కదా. నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఓకే, నెక్స్ట్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. ఓకే, ఇవన్నీ మీరు డిరైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే మనకి కొన్ని బేసిక్ ఫార్ములాస్ తీసుకున్నామో సేమ్ నేను మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే విధానంగా మీకు ఏవైతే ఎగ్జామ్ లో అడుగుతున్నారో ఇవే ఫార్ములాస్ యూస్ చేసి ఒక ఫార్ములాతో ఒకటి మీరు డిరైవ్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పాను కదా డిరైవ్ చేసుకోవాలి ప్రతి ఫార్ములా అని అంటే మీకు ఎగ్జామ్ లో టైం వేస్ట్ అని, అందుకు కొన్ని ఫార్ములాస్ ఇప్పుడు చెప్తున్నాను, అది మీరు గుర్తుపెట్టుకోండి, నేర్చుకోండి. ఓకేనా, బుక్ లో రాసుకొని. నెక్స్ట్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఓకే, సో ఇవి కొన్ని ఇంకా ఎక్స్ట్రా బేసిక్ ఫార్ములాస్ అన్నమాట. ఇంకొకటి ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అయిందని అనుకో. ఓకే, ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి జీరో అయిందని అనుకుంటే దెన్ ఏ స్క్వేర్ సారీ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc. ఓకే, సో ఇవి కొన్ని బేసిక్ ఫార్ములాస్ అన్నమాట. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఫైన్. సో ఇప్పుడు హౌ టు చెక్ వెదర్ నెంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. ఇప్పుడు చిన్న చిన్న వాల్యూస్ అనుకో, అవి మీరు ఈజీగా చెక్ చేసుకుంటారు, అది పెద్దగా ఇబ్బంది ఏం అవ్వదు. అదే పెద్ద వాల్యూస్ ఉన్నాయనుకో, లైక్ హండ్రెడ్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 126 అనే వాల్యూ ఉందనుకో, ఇప్పుడు ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా మీరు చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు? ఓకే, సో అలాంటప్పుడు మీరు ఈ మెథడ్ వాడాలి. ఏంటంటే స్టెప్ 1, వాటికి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 126 ఉంది, 126 కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 144. ఓకే, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఆ నంబర్ కి స్క్వేర్ రూట్ చేస్తే మీకు ఒక ఎగ్జాక్ట్ నెంబర్ వస్తది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 11 కి రూట్ ఎంత, సారీ 121 కి రూట్ ఎంత? 11. ఓకే, అలా 144 కి రూట్ ఎంత? 12. ఓకే, సో ఇలాంటి వాటిని పర్ఫెక్ట్ స్క్వేర్స్ అని అంటారు, మనకి ఎగ్జాక్ట్ నెంబర్స్ వచ్చినప్పుడు స్క్వేర్ రూట్ చేసినప్పుడు. ఇప్పుడు 126 కి నియరెస్ట్ వాల్యూ కావాలి, కానీ గ్రేటర్ దాన్ కావాలి. 126 కి 121 దగ్గరే, కానీ చిన్న వాల్యూ, మనకి పెద్ద వాల్యూ కావాలి. సో 144. ఓకే, సో 144 కి స్క్వేర్ రూట్ చేస్తే 12 కదా. ఇప్పుడు స్టెప్ 2, ఫైండ్ ద ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో 144 కి స్క్వేర్ రూట్ చేస్తే 12 వచ్చింది. ఇప్పుడు 12 లోపల ఏమేమైతే నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటి ఏవేవైతే ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ చేసుకోండి. ఏముంది? 2 ఉంది, 3 అండ్ దెన్ 5 7 11. ఓకే, ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టెప్ 3, ఇఫ్ నన్ ఆఫ్ దెమ్ డివైడ్స్ ద నెంబర్ దెన్ ద నెంబర్ ఇస్ అ ప్రైమ్ నెంబర్, ఎల్స్ ఇట్ ఇస్ నాట్ అ ప్రైమ్ నెంబర్. ఓకే, సో 126 is divisible by 2. ఓకే, సో ఇట్ ఇస్ నాట్ అ ప్రైమ్ నెంబర్. ఫస్టే చూడగానే చెప్పొచ్చు, అబ్బా 126 ఈవెన్ నెంబర్ కాబట్టి ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్సే లేదు. 2 is the only even number which is a prime number. రిమైనింగ్ ఏవి ప్రైమ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కావు. ఎందుకంటే అఫ్ కోర్స్ 2 టేబుల్ అంటే ఏంటి, అన్ని ఈవెన్ నెంబర్స్ కదా. సో ఏ ఈవెన్ నెంబర్ అయినా 2 టేబుల్ లో ఉంటది. సో ఏదైనా ఒక టేబుల్ లో వచ్చిందంటే అది ప్రైమ్ నెంబర్ అయ్యే ఛాన్సే లేదు కదా. సో నన్ ఆఫ్ ది ఈవెన్ నెంబర్స్ ఇస్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2. 1 నీదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అన్నమాట. 1 అనే నెంబర్ ప్రైమ్ అని చెప్పలేం, కాంపోజిట్ అని చెప్పలేం, అదొక యూనిక్ నెంబర్. ఓకే, నెక్స్ట్
యాహ్! సో, పోనీ 127 అని అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు 127 2తో డివిజిబుల్ అవుతదా? అవ్వదు. 5తో అవుతదా? అవ్వదు. 7తో అవుతదా చూద్దాం. 7 వన్స్ ఆర్ 7, 57 అవ్వదు. 7తో కూడా డివిజన్ అవ్వదు. నెక్స్ట్ 11 వన్స్ ఆర్ 11 అవ్వదు. 11తో కూడా అవ్వదు. 3తో చూద్దాం. 7, 8, 9, 10 సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10. సో, సమ్ ఆఫ్ ద డిజిట్స్ 10 అంటే అది 3తో డివిజిబుల్ అవ్వదు. సో, ఇది అవ్వదు. సో, ఏ నంబర్‌తోని ఆ నంబర్ డివిజన్ అవ్వట్లేదు. సో, 127 అనే నంబర్ ప్రైమ్ నంబర్. క్లియర్? అర్థమైందా? ఇందాక 126 ఎందుకు కాదు. అది 2తో డివిజన్ అయిపోతుంది. కానీ 127 అనే వాల్యూ ఏ నంబర్‌తోని డివిజన్ అవ్వట్లేదు. సో, 127 అనేది ప్రైమ్ నంబర్. ఇలా పెద్ద వాల్యూస్‌కి మీరు చెక్ చేయడానికి ఈజీగా ఉంటది. క్లియర్? ఫైన్. సో, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. యాహ్! అంతే. సో, ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐల్ బి డెఫినైట్లీ హెల్పింగ్ యూ విత్ థాట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం డివిజిబిలిటీ రూల్స్ మాట్లాడుకుందాం. అవి మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోవడం వల్ల మీరు ఎలాంటి క్వెషన్స్ అయినా సరే కొంచెం ఇంకా ఒక లెవెల్ సింపుల్‌గా సాల్వ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటది. ఎందుకంటే ఆ నంబర్ డివిజన్ అవుతదా? లేదా? అని మీకు ఐడియా వస్తే వాల్యూ అనేది డెసిమల్స్‌లో వస్తదా? నంబర్స్‌లో వస్తదా? మీకొక అంచనా తెలుస్తది. సో, దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే చాలా టైమ్ సేవ్ అవుతది. సో, డివిజిబిలిటీ రూల్స్ ఆర్ మస్ట్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్ అది. సో, నెక్స్ట్ వీడియోలో అది చెప్తాను. సో, ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కాగ్నిజెంట్ మీద ఐ హావ్ ఆల్రెడీ మేడ్ ఎ ప్లేలిస్ట్ అండ్ టీసీఎస్ మీద అండ్ ఆర్ఆర్‌బీ డిఫరెంట్ వీడియోస్. సో, వాటి ప్లేలిస్ట్ ఐల్ బి పుట్టింగ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఇట్ ఔట్. అండ్ ఇఫ్ మీరు ఆప్టిట్యూడ్ బిగినర్స్ అయితే ఐ've మేడ్ అ వీడియో వేర్ ఐ've ఎక్స్‌ప్లెయిన్డ్ ఆల్ ద రోడ్ మ్యాప్. అసలు ఆప్టిట్యూడ్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? తర్వాత ఏ టాపిక్ చేయాలి? మీరు బిగినర్స్ అయితే టైమ్ టేబుల్ ఎలా ప్లాన్ చేయాలి? అదంతా చెప్తూ దట్ వీడియో ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్స్. ఐల్ బి ప్రొవైడింగ్ యూ విత్ ద లింక్. అండ్ ఫ్యూ టాపిక్స్ మీద లైక్ పర్సెంటేజెస్, రేషియోస్, యావరేజెస్ అవన్నీ ఐ've ఆల్రెడీ మేడ్ డెడికేటెడ్ వీడియోస్. Those also I'll be putting in the description. You can check it out. So if you really like the content, please do give us a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.